టీడీపీ చాలా గమ్మున ఒక రకంగా చాలా సైలెంట్గా ఉండే పార్టీ అండి. అంత తొందరగా వాళ్ళు ఏది ఎక్స్ప్రెస్ చేయరు. దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. ఏమండి, ఇప్పుడు మనం ఒక 40 ఏళ్ళు 4 దశాబ్దాల పైన ఉన్న టీడీపీ పార్టీ ఎక్కడ, మొన్నటికి మొన్న వచ్చిన జనసేన ఎక్కడ? ఆ మెచ్యూరిటీ, ఆ స్టాండర్డ్స్ రావాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం ఆలోచిస్తే కనుక పవన్ కళ్యాణ్ ముందు వచ్చి మాట్లాడాల్సింది ఈ విషయం గురించి. మనం ఈ రకంగా చూసుకుంటే ఈ సో కాల్డ్ జనసేనలో వాళ్ళు ఈరోజు రాష్ట్రానికి మంచి చేయాలని ఖచ్చితంగా ముందుకు వచ్చారు, కూటమిలో భాగస్వాములు అయ్యారు. కానీ మంచి అనేది మాటల్లో కూడా కనిపించాలి కదా. రాష్ట్రంలో మనకు ఒక రకమైన తక్కువ బడ్జెట్స్ లో మనం అప్పుల్లో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమం కనిపించడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో కూటమిలోనే చాలా కీలకమైన నేతలుగా ఉండే పవన్ కళ్యాణ్, లేకపోతే జనసేన పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్న నాగబాబు ఇలాంటి కమెంట్స్ నాగబాబు చేసిందని కంట్రోల్ చేయకుండా, దాన్ని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వకుండా ఉంటే వర్మ ఫీలింగ్స్ ఏంటని ఎవరు ఎందుకు ఆలోచించరు? వర్మ సైలెంట్ గా ఉంటుంది చూస్తుంటే నాగబాబు మెచ్చూడా లేకపోతే వర్మ మెచ్చూడా? మీరు ఆలోచించండి. ఎవరు హుందాగా బిహేవ్ చేస్తున్నారు దీంట్లో? తనకున్న సీట్ని త్యాగం చేసి తనే వెళ్ళి మళ్ళీ వాళ్ళకి సపోర్ట్గా నుంచుని ప్రచారం చేసి గెలిపించి డిప్యూటీ సీఎం పొజిషన్ తీసుకోవడానికి సహకరించిన వర్మ సైలెంట్గా ఉన్నాడంటే మెచ్యూరిటీ గ్రౌండ్స్ నాగబాబుకి ఎక్కువ, వర్మకి ఎక్కువ.